హాయ్ గైస్, దిస్ ఇస్ ద పార్ట్ 4 ఆఫ్ అవర్ మంత్రాలయం ట్రిప్. ఈ వీడియో అయితే దర్శనం డీటెయిల్స్ చెప్తున్నాను మీకు. మీరు ముందు క్లిప్లో చూసినట్టయితే టెంపుల్కి ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్ మాంచాలమ్మ టెంపుల్ అని అయితే ఉంటుంది. మీరు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకునే ముందు ఖచ్చితంగా మాంచాలమ్మ తల్లి దర్శనం చేసుకొని తర్వాత స్వామి దగ్గర దర్శనంకి అయితే వెళ్ళాలి. ఈ టెంపుల్లో అయితే ఎలాంటి స్పెషల్ దర్శనం బుక్ చేసుకోవడం అలాంటివి అయితే ఏం లేవు. ఇక్కడ నార్మల్గా సర్వదర్శనంకి వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ టెంపుల్లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ప్రదక్షిణలు లాగా చేస్తున్నారు. ఈచ్ ఫుట్ ని టచ్ చేస్తూ మళ్ళీ ఫ్రంట్ ఫుట్ వేస్తూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు ఇక్కడ. ఆర్ఎల్స్ ప్రతి ఫుట్ కి కిందకి బెండ్ అయి ప్రే చేసి మళ్ళీ నెక్స్ట్ ఫుట్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది కదా, అదే రాఘవేంద్ర స్వామి మంత్రాలయం టెంపుల్ లోపల గర్భగుడిలో జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ లైవ్ ఇస్తున్నారు. రాఘవేంద్ర స్వామి అయితే ఇక్కడ జీవ సమాధి అయ్యారు. అందరు ఎలా నమ్ముతారంటే రాఘవేంద్ర స్వామి జీవ సమాధి అయ్యారు కాబట్టి హీఈస్ స్టిల్ అలైవ్, హీఈస్ దేర్ హియర్, మనల్ని బ్లెస్ చేస్తూనే ఉంటాడు అని అయితే నమ్ముతారు ఇక్కడ మెయిన్గా. రాఘవేంద్ర స్వామి అయితే శంకుకర్ణకి మరొక రూపం అని కూడా అంటారు. అంటే శంకుకర్ణకి 4 అవతారాలు ఉన్నాయి, దానిలో ఒకటి రాఘవేంద్ర స్వామి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. టెంపుల్ ఈవినింగ్ వ్యూ ఎలా ఉంటుందని పార్ట్ 5లో అయితే చూడండి.